మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ కారప్పొడిని చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇడ్లీతోనైనా, చపాతీతోటైనా, దోశతోటైనా, పూరీతోటైనా, ఉప్మాతోటైనా తినవచ్చు. ఈరోజు రెసిపీ వచ్చేసి అవిసె గింజలతో కారప్పొడి. ఇలాంటి కారప్పొడులు చేసుకుని తింటేనే మనం హెల్దీగా ఉంటాము. ఎందుకంటే ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 అనేది మన శరీరానికి చాలా అవసరము. వీటిలో 100కు పైగా రోగాలను నయం చేసే పోషకాలు ఉంటాయి. అంత హెల్దీ కారప్పొడిని ఎందుకు మనం మిస్ చేయాలి? అందుకని ఈ కారప్పొడిని మీతో షేర్ చేస్తున్నాను. ఈ హెల్దీ కారప్పొడి కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని నేను ఒక బౌలు అవిసె గింజలు తీసుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ అవిసె గింజలని నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు చిటపటమంటూ అవిసె గింజలు ఇలా ఉబ్బినట్లుగా ఉంటాయి. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ అవిసె గింజలు ఎక్కువగా రోస్ట్ అయితే కారప్పొడి చేదుగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే బాండీలో హాఫ్ బౌలు నువ్వులు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌలు అవిసె గింజలు తీసుకుంటే హాఫ్ బౌలు నువ్వులు తీసుకున్నాను. వీటిని కూడా 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకును తీసుకొని తడిపోయేంత వరకు అదే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ కారపొడి కోసము నేను 15 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని ఈ విధంగా 2 ముక్కలుగా చేసి ఫ్రై చేస్తే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చేసే కారపొడికి ఈ మిర్చి కరెక్ట్గా సరిపోయాయండి. మీరు తినే కారాన్ని బట్టి మిర్చి తీసుకోండి. ఈ కరివేపాకును కూడా ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ వెలిగించి బాండీలో 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకొని మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి స్టవ్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పప్పులని ఆయిల్లో ఫ్రై చేశాను కదా, మీరు ఆయిల్ లేకుండానైనా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే కారపొడి చాలా టేస్ట్ అనిపించిందండి. అందుకనే నేను ఏ విధంగా చేశానో అదే మీతో షేర్ చేస్తున్నాను. నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి, మీరు పదే పదే చేసుకుంటారు. హెల్త్కి మంచిది, ఈ కారపొడి టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని పీసులు లేకుండా ఇలా విడదీసి వేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పప్పులని ఒక జార్లో తీసుకోవాలి. పప్పులు చల్లారే వరకు అదే బాండీలో ఉంచితే ఇంకా ఎక్కువగా ఫ్రై అవుతాయి. అందుకని నేను జార్లో తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పెద్ద జార్ అయితే మొత్తము అన్నీ ఒకేసారి వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోలేదనుకోండి ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అదే విధంగా ఒక 15 నుంచి 20 చిన్నులపాయలను కచ్చాపచ్చాగా దంచుకొని వీటిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారప్పొడిని అదే బాండీలో తీసుకొని ఈ కారప్పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా మూత ఉన్న కంటైనర్లో కానీ ఒక గాజు బాటిల్లోనైనా స్టోర్ చేసుకోవాలి. బయట ఎక్కువ రోజులు ఈ కారప్పొడి ఉంటే వీటిలో ఉండే పోషక విలువలు పోతాయి. అందుకనే ఈ కారప్పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కారప్పొడిని ఫ్రై కర్రీస్లో కారానికి బదులుగా కారప్పొడి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ కారప్పొడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.